తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్నారు అభిషేక్ మను సింఘ్వి. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. తెలంగాణ సమస్యలపై పెద్దల సభలో తన స్వరం వినిపిస్తానని చెప్పారు సింఘ్వి. హైదరాబాద్ నానక్రామ్గూడ షేర్ టాన్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన అభిషేక్ మను సింఘ్విని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు రేవంత్ రెడ్డి. సింఘ్వి ప్రతిపాదనకు సీఎల్పీ నేతలు మద్దతు తెలపగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా 10 గంటలకు సీఎల్పీకి అందరినీ రమ్మని, సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. తెలంగాణ ప్రజల వాయిస్ ను చట్టసభల్లో బలంగా వినిపిస్తానన్నారు సింఘ్వి. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకెళ్తానన్న సింఘ్వి ఘనమైన వారసత్వ సంపదకు తెలంగాణ నిలవని చెప్పారు. As I said, it's a humbling and a truly special privilege to be able to represent Telangana in the country's highest deliberative body, the Parliament. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఏఐసీసీ అధికార ప్రతినిధి. ఆయన తండ్రి ఎలన్ సింఘ్వి బ్రిటన్ దేశానికి భారత రాయబారిగా వ్యవహరించారు. మొన్నటి వరకు బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సింఘ్వి పదవీకాలం ముగియడంతో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారు.